గమనించండి, సంసోను దేవుని చేత ప్రత్యేకించబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు, ప్రజలను పరిపాలించటానికి న్యాయాధిపతిగా ఏర్పరచబడినవాడు. కానీ ఒకవైపు దేవుని పక్షాన ఉన్నప్పటికీ ఎక్కడ తిరుగుతున్నాడు? తిమ్నాతులో తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? గాజాలో తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? అపవిత్రమైన స్థలాల్లో తిరుగుతున్నాడు. అపవిత్రమైన మనుషుల మధ్య తిరుగుతున్నాడు. మాటి మాటికి అక్కడికే వెళ్తున్నాడు. ఏమైందో చెప్పండి. ఒకరోజు ఎక్కడికైతే వెళ్తున్నాడో, ఎవరి మధ్యకైతే వెళ్ళి పాపం చేస్తున్నాడో వాళ్ళ మధ్యే శత్రువుకి దొరికిపోయాడు. ఆ పాపిష్టి మనుషుల మధ్య దెలీలా అనేటటువంటి పాపిష్టి దాని దగ్గర దొరికిపోయాడు. అలా దొరికిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారు? పచ్చడి చేసి పడేశారు, కళ్ళు పీకి పడేశారు, ఒళ్ళంతా హోనం చేసి పడేశారు. బహుబలాఢ్యుడైనటువంటి సంసోన్ని బంధించి పడేశారు. ఫిలిష్తీయులను చంపడానికి, ఫిలిష్తీయులను జయించటానికి దేవుడు సంసోన్ని ప్రత్యేకిస్తే సైతాను మనుషుల దగ్గరికి మాటికి వెళ్ళి వాళ్ళ మధ్య పాపంలో దొరికిపోయాడు. వాళ్లకు దొరికిపోయి బంధించబడి ప్రాణం పోగొట్టుకున్నాడు. అర్థమవుతుందా? నువ్వు నేను దేవుని చేత పిలవబడి, మనము దేవుని బిడ్డలుగా అంగీకరించబడి పరిశుద్ధులుగా ఉండడానికి ప్రత్యేకించబడిన మనం మాటికి నువ్వు సైతాన్ దగ్గరకు వెళుతున్నా, సైతాను శోధనలకు లొంగుతున్నా, సైతానుకు సంబంధించిన స్థలాలకు కానీ, సైతాను సంబంధించిన స్నేహితుల దగ్గరకు కానీ, సైతాను సంబంధించినటువంటి వ్యవహారాలతో నువ్వు ముడిపడినట్లయితే వినో, చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటావు. విజయం సాధించాలని ఆశపడుతున్నావా? అయితే దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. ఒక చెయ్యి దేవుని చేతిలో పెట్టి, మరొక చెయ్యి సైతాను చేతిలో పెట్టి నువ్వు ముందుకు సాగడం సాధ్యం కాదు. ఒక కాలు ఒక పడవలో పెట్టి మరొక కాలు మరొక పడవలో పెట్టి ప్రయాణం చేయటం సాధ్యమా? ట్రై చేయండి. అమాంతంగా సముద్రంలో పడతావు, ప్రాణాలు పోగొట్టుకుంటావు. ఈరోజు మనలో చాలామంది మీ జీవితంలో విజయం సాధించలేకపోవడానికి ప్రధాన కారణం చెప్పమంటారా? మీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అంకితం చేసి, ప్రభువా నువ్వే నా యజమానివే, నేను నీ దాసుణ్ణి, నా మీద సర్వాధికారం నీకు ఇస్తున్నా, నీ చిత్తమే చేయాలనుకుంటున్నా, నీ ఇష్టమే చేయాలనుకుంటున్నా, నీ బిడ్డగానే జీవించాలనుకుంటున్నా అని సంపూర్ణంగా నీ జీవితాన్ని ప్రభు చిత్తానికి అప్పగించి ఆయనను యజమానిగా రక్షకునిగా నువ్వు అంగీకరించకుండా ఉన్నావు కాబట్టే నీ జీవితంలో నువ్వు ఆశించిన విజయం చూడలేకపోతున్నావు. దేవుడు సెలవిచ్చాడు, ఏ దాసుడు ఇద్దరు యజమానుల్ని సేవించలేడు. అలాగే నువ్వు నేను ఒకవైపు యేసుక్రీస్తును సేవిస్తూనే మరోవైపు సైతానికి ఇష్టానుసారంగా జీవించటం ప్రమాదకరం. ప్రభువు అంటున్నాడు, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు, కాబట్టి ఉమ్మి వేసేస్తా, నిన్ను వదిలిపడేస్తా. దేవుడే గనుక వదిలేస్తే, దేవుడే గనుక నిన్ను పట్టించుకోవడం మానేస్తే వినో, జీవితం నాశనం అయిపోతుంది. సంసోను మాటిమాటికి వెళ్ళకూడని చోట్లకు వెళుతూ చేయకూడని పనులు చేస్తూ ఉంటే చూసి దేవుడు తట్టుకోలేక ఏం చేశాడు? వదిలేశాడు. ఎప్పుడైతే దేవుడు సంసోన్ని వదిలేశాడో సైతాను గారు సంపూర్ణంగా సంసోను మీద దాడి చేశాడు. ఫలితము సంసోనుకున్న బలం పోయింది, సంసోనుకున్న కళ్ళు పోయినాయి, సంసోను జీవితము అర్ధంతరంగా ముగిసిపోయింది. సంగమా, ఈ జీవితాన్ని ఈ రాత్రి సంపూర్ణంగా క్రీస్తుకు అప్పగించు. ఆయన
నీకు అధికారి కావాలి.